డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం నీట్ ఫిజిక్స్ పేపరు రాసిన ప్రతి స్టూడెంటు చాలా టఫ్గా ఉంది పేపరు. ఇంత టఫ్ పేపరు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు అనే ఒపీనియన్ అయితే ఇండియా వైడ్ స్టూడెంట్స్లో వచ్చింది. అయితే స్టూడెంట్స్, పేపర్ టఫ్ అని ఎప్పుడు అంటారంటే, ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఫార్ములాస్ నేర్చుకుంటారో వాళ్ళకి టఫ్. ఎవరైతే స్టూడెంట్స్ ఓన్లీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో వాళ్ళకి టఫ్. అలా కాకుండా ఎందుకని ఓన్లీ ఫార్ములాస్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే పేపర్ టఫ్ అవుతుంది, టఫ్ అనిపిస్తుంది అంటే, ఈ సంవత్సరం ఇచ్చిన నీట్ పేపర్లో మీరు గనక గమనిస్తే లింక్ చేశారు. క్వశ్చన్ లెంతీగా ఉన్నప్పటికీ ఫార్ములాస్ ఈజీగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, వాటి మీద ఇచ్చిన ప్రాబ్లం కానీ ఎనీ ప్రాబ్లం, ఒక 6 or 7 ప్రాబ్లమ్స్ మాత్రం టూ మచ్ ఆఫ్ లెంతీ, కంప్లీట్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్. బట్ రిమైనింగ్ బిట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా చేయగలిగే విధంగానే ఉన్నాయి. అంటే ఎలా నేర్చుకోవాలంటే, ప్రతి స్టూడెంట్ చేస్తున్న మిస్టేక్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫార్ములాస్ నేర్చుకుంటున్నారు, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్. చాలా ఇన్స్టిట్యూట్స్లో ఫార్ములాస్, నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, వచ్చి సార్ ఫార్ములాస్ చెప్పండి. అలా వద్దు. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనే టెక్నిక్స్ కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా చేయగలరు. నేను ఈ వీడియో మీకు ఎందుకు పంపుతున్నానంటే, నేను ఈ వీడియో కింద మీకు ఒక ఫైల్ అటాచ్ చేసి పంపుతాను, అది చూడండి. ఆ ఫైల్ ఏంటంటే, నేను ఈ సంవత్సరం చెప్పిన క్లాస్ నోట్స్ నా స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి, నా దగ్గర చదివిన స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి. నిన్న 2025 ఆ ఫిజిక్స్ పేపర్లో ఆ బిట్కి ఆన్సరు, ఆ బిట్టు నేను చెప్పిన నోట్స్లో ఎక్కడ ఉంది, విత్ నెంబరింగ్తో సహా క్లియర్గా రాసి పంపుతున్నాను. ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకనంటే 45 బిట్స్లో 37 బిట్స్ నోట్స్లో ఉన్నాయి. అది ఎలా సాధ్యమంటే, ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతి మోడల్ని న్యూమరికల్గా స్టూడెంట్కి చేసి చూపించడం, నెంబరింగ్తో సహా. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది మీకు, మీ అందరికీ, నా కాడ చదివే స్టూడెంట్స్ కూడా పంపుతున్నాను. ఇది చెక్ చేయండి. ఇది చెక్ చేసినప్పుడు నోట్స్లో మీకు 37 బిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి కదా సక్రంగా, ఓకేనా? ఇది స్టూడెంట్స్, పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. ఎలా నేర్చుకుంటే ఫిజిక్స్లో మార్క్స్ వస్తాయనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, నీట్ పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా నేను చెప్పిన నోట్స్లో నేను చూపించగలను. ఓకే, థ్యాంక్ యూ.